హాయ్ అండి అందరికి. మీ అందరికి తెలిసిందే మనకి దుబాయ్ లో కోనసీమ అమ్మాయి అనే యూట్యూబ్ ఛానల్ ఉందని చెప్పి. సో ఇన్స్టా అయితే ఇప్పుడు ఆల్రెడీ నేను వీడియోస్ పెడుతూనే ఉన్నాను రెగ్యులర్ గాని, కానీ యూట్యూబ్ లో అయితే వీడియోస్ పెట్టట్లేదు కదండి. ఏమైందంటే లాస్ట్ సండే నైట్ ఎవరో హ్యాక్ చేశారన్నమాట. ప్రజెంట్ అయితే దాని గురించే చూస్తున్నాము. హ్యాక్ చేసే వాళ్ళు ఏం చేశారంటే మెయిల్ ఐడి హ్యాక్ చేశారు. మెయిల్ ఐడి హ్యాక్ చేసిన తర్వాత మేము రిఫరెన్స్ నెంబర్ ఇస్తాం కదా, మన మొబైల్ నెంబర్ కనెక్ట్ చేసుకుంటాం కదా, ఆ మొబైల్ నెంబర్ కూడా రిమూవ్ చేశారు. ఆ మొబైల్ నెంబరే కాకుండా వేరేగా సపోర్ట్ ఈమెయిల్ ఇస్తాం కదా, సపోర్ట్ ఈమెయిల్ కూడా తీసేసారు. మొత్తం ఈమెయిల్ అంతా కూడా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసేసుకున్నారు. సండే మాకు నైట్ జరిగింది ఇది. మాకు మండే మార్నింగ్ తెలిసిందన్నమాట. యూట్యూబ్ వాళ్ళకి మెయిల్ పెట్టుకుని వాళ్ళతో చాట్ చేసి ప్రజెంట్ అయితే యూట్యూబ్ వాళ్ళు కూడా మందా ఛానల్ మనం కూడా ఫేక్ అయితే రియల్ ఛానల్ అని చెప్పేసి అంతా ఎంక్వైరీ చేస్తున్నారు. రికవరీ అవ్వడానికి 48 hours పడుతుందని చెప్పేసి అంటున్నారు అన్నమాట. కానీ ఏదో ఒక క్వశ్చన్స్ ఏవో ఒకటి అడుగుతున్నారు. నేను ఏం మిస్టేక్ చేశానంటే నేను ఏమి సేవ్ చేసి పెట్టుకోలేదు. ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేశాను అన్నది ఐడియా ఉంది. ఈ మంత్ 23rd స్టార్ట్ చేశాను. August 23rd అది ఒకటే గుర్తుంది. ఇంకా నెంబర్స్ గానీ ఇంకా అసలు ఏమి గుర్తులేమట. నేనేమి సేవ్ చేసి పెట్టుకోలేదు. మా ఎడిటర్ ఏదైతే ఉంటారో తనైతే అన్ని సేవ్ చేసి పెట్టారన్నమాట. బై లక్ ఆ లక్ బాగుండి తనైతే అన్ని సేవ్ చేసి పెట్టాడు కాబట్టి సరిపోయింది. ప్రజెంట్ అయితే యూట్యూబ్ కోసం అవన్నీ చెక్ చేసుకుంటున్నాము. బట్ మీ నుంచి నాకు ఒక చిన్న హెల్ప్ అయితే కావాలి. ఎవరైతే చూస్తున్నారో ఒక్కసారి దుబాయ్ లో కోనసీమ అమ్మాయి యూట్యూబ్ ఛానల్ కి వెళ్ళి ఒక 2-3 వీడియోస్ అన్న చూడండి. చూసి మంచిగా కామెంట్ చేయండి. అలాగే లైక్ కూడా చేస్తే కొంచెం యూట్యూబ్ వాడికి అర్థమవుతుంది అన్నమాట. ఛానల్ యాక్టివ్ లో ఉంది, అలాగే రికవరీ చేసి వాళ్ళకి ఇచ్చేయాలని చెప్పేసి అనుకుంటాడు. దయచేసి చిన్న హెల్ప్ చేయండి. 3 years నుంచి కష్టపడుతున్నాను అనమాట. అంటే అంత సక్సెస్ అనేది అందరికీ అంత ఈజీగా రాదు కదా, అందులో నేను ఒక దాన్ని 3 years పట్టింది. ఇప్పుడు కూడా 60K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నేను ఎంత కష్టపడి తెచ్చుకున్నానో నాకు మాత్రమే తెలుసు. ఆ ఛానల్ యాక్టివ్ గా ఉంటే త్వరగా రికవరీ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. అసలు మైండ్ అయితే పనిచేయట్లేదు. దాని నుంచి మనకి డబ్బులు వస్తున్నాయి. ₹1 దాని నుంచి సంపాదించుకుంటున్నాం కాబట్టి ఒక్కసారిగా జాబ్ పోతే ఎంత విలువలాడిపోతామో అలాగే యూట్యూబ్ ఛానల్ పోయినందుకు అంత విలువలాడిపోతున్నాం అన్నమాట. దుబాయ్లో కోనసీమ అమ్మాయి ఛానల్ అంటే ఒక బ్రాండ్ మాట. ఆ పేరు కూడా ఎవరికి తెలియదు. కోనసీమ అమ్మాయి అంటేనే తెలుస్తుంది. అంత బ్రాండ్ అయితే తెచ్చుకున్నాను ఆ ఛానల్ కి. ప్లీజ్ దయచేసి కొంచెం సపోర్ట్ చేయండి.